ज्योतिषज्ञानमार्ताण्डम् आर्षविज्ञानभास्करम् सदाचारप्रवक्तारम् कृष्णम् वन्दे जगद्गुरुम्। मूर्तित्वे परिकल्पितस्य शभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्चेजतां भर्तामरज्योतिषाम् लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकधा यः श्रुतौ वाचन्नः सददात्वनेककिरण त्रैलोक्यदीपो रविः जयति जगतः प्रसूतिर्विश्वात्मा सहजभूषणं नभसः धृतकनकसदृशदशशतमयूख मालार्चितः सविता गुरुभ्यश्च ग्रहेभ्यश्च मया बद्धोऽयमञ्जलिः प्रसन्नमनसस्ते मां सत्यां कुर्वन्तु भारती अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्तजगदाधार मूर्तये ब्रह्मणे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ఓం అస్మద్గురుభ్యో నమః. కాబట్టి మనము ఈ జ్యోతిష్ శాస్త్ర అధ్యయన యజ్ఞంలో రెండో రోజులో మనం ఉన్నాము. నిన్నటి రోజున మనము జ్యోతిష్ శాస్త్రము వేదాంగత్వం ఎలా పొందింది, వేదములు వేదాంగాలంటే ఏమిటి, ఆ వేదాంగాల్లో జ్యోతిష్ శాస్త్రం యొక్క అస్తిత్వం ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎలా ముఖ్యంగా గొప్పగా మన పూర్వీకులు చెప్పడం జరిగింది అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం. అలాగే శాస్త్రాన్ని మనము అది నిజంగా శాస్త్రం అంటే ఏమిటి, జ్యోతిష్ శాస్త్రము శాస్త్రమా కాదా అనేటటువంటి విషయాలను మనం చర్చించుకుంటూ ఉన్నాం. యథా సఖిమయూరాణం నాగానాం మనయో యథా తత్వద్ వేదాంగ శాస్త్రాణం జ్యోతిషం మూర్ధని స్థితం. ఎలాగైతే నెమలకు సిఖి పింఛము ప్రాముఖ్యత వహిస్తుందో అలాగే మణి ఉన్నటువంటి నాగపాముకి అధికంగా ఆకర్షణ లేదా గొప్పగా మనం చెప్తాము. అదేవిధంగా అన్ని శాస్త్రాల్లో ముఖ్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రము అది మూర్ధని స్థితము, చాలా శిరోధారకమైనటువంటిది అని చెప్పడం జరిగింది. అలాగే జ్యోతిష్ శాస్త్రము జ్యోతి అనే శబ్దానికి నిర్వచనం ఏమిటి అది చెప్పుకున్నాము. అలాగే చాలా ముఖ్యమైనది ఈ జ్యోతి దేనికి అంటే వ్యంజయతి శాస్త్రమేతత్ తమసి ద్రవ్యాని దీపైవ. ఈ శ్లోకము వరాహమీరాచార్యులు లఘు జాతకం అనేటటువంటి శ్లోకంలో ఇచ్చారు అనేటటువంటి గ్రంథంలో ఇచ్చారండి. ఆ తర్వాత శాస్త్రం శాస్త్రేతి శాస్త్రం, జ్యోతిషం అనేది శాస్త్రమా అని చెప్పుకున్నాం. ఇక మనము ముందుకు వెళ్ళే ముందు ఈ శాస్త్రం యొక్క చరిత్రను కూడా ఒక్కసారి మనం పరిశీలించుకోవాలండి. జ్యోతిషం అనేది వేదాంగత్వం వహించింది. వేదముల్లో ఎన్నో చోట్ల జ్యోతిష్ శాస్త్రం యొక్క అస్తిత్వం మనకి కనపడుతూ ఉంటుంది. మనకి ఋగ్యజుస్సామ అథర్వణాల్లో ఎన్నో రుక్కుల్లో ఈ శాస్త్రము రకరకాలుగా ఉపయోగించబడింది, పేర్కొనబడింది. అయితే మరి ఈ శాస్త్రాన్ని మనకి దర్శనమిచ్చి దర్శించి మనకి దర్శించేటట్టుగా చేసినటువంటి మహానుభావులు అలాగే శాస్త్రకర్తలు
అని కొంతమందిని చెప్పడం చెప్పడం జరిగింది. వాళ్ళని మనము ప్రవర్తకులు అని అంటారు. ఆ ప్రవర్తకుల్ని ఒకసారి మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు మనకి వరాహమిహిరాచార్యులు వారి యొక్క బృహత్ సంహితలలోను, అలాగే సూర్య సిద్ధాంతం అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి గ్రంథాలండి ఇవన్నీ. ఇవన్నీ రాసుకోండి, మళ్ళీ మనం కూడా చెప్పుకుంటాము. వరాహమిహిరాచార్యులు ఇచ్చినటువంటి బృహత్ సంహిత అత్యంత అద్భుతమైనటువంటి సంహితా గ్రంథము. అలాగే సూర్య సిద్ధాంతము అనేటటువంటి సిద్ధాంత గ్రంథము. ఆ సిద్ధాంతం అంటే ఏంటి, ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటాము. ఈ సూర్య సిద్ధాంతంలో కూడా ఈ విషయాలన్నీ చెప్పబడింది. భాస్కరాచార్యులు ఇచ్చినటువంటి సిద్ధాంత శిరోమణిలో ఈ శ్లోకం మనము ఆ, మనకి దర్శనం అవుతుంది. అందులో ఒక్కొక్క ప్రవర్తకులు గురించి చెప్తున్నారనమాట. సూర్య పితామహో వ్యాసో వశిష్ఠ అత్రి పరాశరా కశ్యపో నారదో గార్గ్యో మరీచిర్ మునిరంగిర రోమకో పౌలసశ్చైవ చ్యవనో యవనో భృగు సౌనకాష్టాదశాహ్యేతే జ్యోతిష్శాస్త్ర ప్రవర్తకాః. వీళ్ళందరూ కూడా జ్యోతిష్శాస్త్రం యొక్క ప్రవర్తకులు అని మనకి భాస్కరాచార్యుల వారు చెప్పడం జరిగిందమ్మా. కాబట్టి ఈ ప్రవర్తకులను ఒకసారి మనం, వీళ్ళందరూ కూడా మనకి ఏం చేశారంటే, వారు వారి వారి గ్రంథ రూపంలో వారి శిష్యులకు ఈ శాస్త్రాన్ని వేదంలో ఉన్నటువంటి ఆ మొత్తము జ్ఞానాన్నంతా కూడా ఒక గ్రంథ రూపంలో కేవలము శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఒక గ్రంథ రూపంలోకి తీసుకొచ్చి మనకి ఈ శాస్త్రాన్ని అందించారు. అదే మనం అందుకే వీళ్ళందరూ కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రవర్తకులు అని చెప్పడం జరిగింది. ఇంకా మనం ఇక్కడ కొన్ని వేదాల్లో ఉన్నటువంటి కొన్ని పంక్తులని ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది. నక్షత్రాని సంవత్సరస్య ప్రతిష్ఠా, నక్షత్రాన్ని సంవత్సరస్య ప్రతిష్ఠ తైత్రేయ బ్రాహ్మణంలో మనకి ఇది లభ్యమవుతుంది. అంటే మనకి అడుగు అడుగునా కనపడుతూ ఉంటాయి. ఒక 2-3 అలా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. నక్షత్ర రూపంలో సంవత్సర చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది. సంవత్సర చక్రము అంటే నక్షత్ర చక్రం ద్వారా జరుగుతూ ఉంటుంది. మన చుట్టూ తిరిగేటటువంటి నక్షత్ర చక్రం అనేది ఉంటుంది. నిత్యము కూడా నక్షత్ర చక్రము మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని మన పూర్వీకులు చెప్పారు. నక్షత్ర చక్రం తిరగటం అంటే మన భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల నక్షత్ర చక్రము భూమి చుట్టూ తిరుగుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది. దాని ద్వారా మనకి సంవత్సరము అనేది ఏర్పడుతుంది అని మనకు అక్కడ తైత్రీయ బ్రాహ్మణంలో చెప్పడం జరిగింది. నవో నవో భవతి జాయమానో, మనకి రెగ్యులర్గా వింటూ ఉంటాం. జగత్తు అంటే జాయతే గచ్చతే ఇది జగత్, పుడుతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఈ జగత్తు ఎప్పుడు కూడా కొత్తగా పుడుతూ ఉంటుంది. నవో నవో, నవం అంటే కొత్తతనం. ఎప్పుడు కూడా జగత్తు కొత్తగా పుడుతూ ఉంటుంది. పాతది వెళ్ళిపోతూ ఉంటుంది, కొత్తగా పుడుతూ ఉంటుంది. మనకి బిగ్ బ్యాంగ్ థియరీలో కూడా ఆధునికులు సైంటిస్టులు కూడా ఇదే విషయం చెప్పారు. కొత్త ఈ ఈ ఏమంటారు పిండాండాలన్నీ కూడా, బ్రహ్మాండాలన్నీ కూడా పుడుతూ ఉంటాయి, పాత బ్రహ్మాండాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అని. అదే ఇక్కడ కూడా నవో నవో భవతి జాయమానో, జగత్తు గురించి చెప్తూ వచ్చారు. సూర్య మాసామిథముచ్య ఉచ్చరత, ఇది రుక్ సంహిత, రుక్కుల్లో మనకు కనపడతాయి. మాసము అనేది మనం ఎలా తెలుసుకుంటాము అంటే సూర్యుడి యొక్క గమనము ద్వారా మాసము తెలుసుకుంటాము అని చెప్పారు. సూర్యుడి యొక్క గమనము ద్వారా మనకి మాసాల యొక్క పేర్లు, మార్పులు తెలుస్తూ ఉంటాయి. ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించటం, ఒక్కొక్క మాసము ఏర్పడటం, తద్వారా ఋతుజ్ఞానము తెలుస్తూ ఉంటుంది, ఋతువులు ఏర్పడటం, ఇవంతా కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే సూర్యుడి ద్వారా మాస జ్ఞానము, మాసములు ఎలా ఏర్పడతాయో తెలుస్తుంది ఈ ఋక్ సంహితలో. సత్యేన్నోత్తభితా భూమి సూర్యేన్నోత్తభితా ద్యౌః ఋతేనాదిత్యాస్తిష్ఠంతి దివి సోమే అధిశ్రిత సోమేన పృథివీమను, ఇలా మనకి ఋక్ సంహితలో అనుకుంటుంది. ఈ భూమి అంతా కూడా సత్యమునందు ప్రతిష్ఠించబడింది. సూర్యేన్నాతపితౌ ద్యౌః, ఆకాశం అంతా కూడా సూర్యుని యందు అధిష్టానంగా ప్రతిష్ఠించబడింది.
అంటే ఇక్కడ ద్యౌ అంటే ఆకాశం, అంటే సమస్త బ్రహ్మాండములన్నీ కూడా సూర్యుని యొక్క కిరణముల యందు ప్రతిష్ఠించబడింది, అయి ఉంది. ఋతేనాదిత్య తిష్టంతి, ఋతువులన్నీ కూడా సూర్యుడి యొక్క ఆధీనంలో, వారి యొక్క కారణహేతువుగా అన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా మనకి అన్ని చెప్తూ ఉంటారు. సూర్యుడు అక్కడక్కడ మనం నిన్న చెప్పుకున్నట్టుగా సూర్యుడు అంటే ఇక్కడ వెలుగు. ఏ వెలుగైతే ఈ మన యొక్క సోలార్ సిస్టానికి కారణ హేతువుగా ఉండి సమస్త మనకి ఆ దివారాత్రుల యొక్క సంయోగంతో సమస్తము మనకి జరుగుతూ ఉంటుందో, ఇదే సూర్యుడు ఏ వెలుగైతే ఈ సూర్యుడికి ఇస్తూ ఉంటాడో, వస్తూ ఉంటుందో, ఆ వెలుగే అందరి సూర్యులకి వెలుగుగా ఏర్పడి వారి ఆ సూర్యుడి చుట్టూ ఉన్నటువంటి సమస్త గ్రహాలన్నిటికీ కూడా కారణహేతువుగా అవి సృష్టి స్థితి లయకారకులుగా ఏర్పడుతూ ఉంటాయి. అలా ఒక్కొక్క సూర్యుడు దానికన్నా పెద్దగా ఉన్నటువంటి సూర్యుడి చుట్టూ తిరగటం, ఇదంతా కూడా మనకి ఆ ఆకాశంలో విశ్వంలో జరిగేటటువంటి ఆ ఆ చక్కని విన్యాసాలన్నీ కూడా మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే మనకి ద్వాదశాదిత్యులు అంటారు. ద్వాదశాదిత్యులు అంటే ఎవరండి? ఓన్లీ కేవలం 12 ఆదిత్యులు ఉంటారా, సూర్యులు ఉంటారా? మన ఇప్పుడు ఆధునికమైనటువంటి సైంటిస్ట్ చెప్పారు కదా, కొన్ని లక్షల సూర్యులు ఉంటారు, అందులో ఒక సూర్యుడు మన సూర్యుడు. ఇక్కడ ద్వాదశాదిత్యులు అంటే మన వాళ్ళు ఏం చెప్పారంటే 12 టైప్స్ ఆఫ్ సన్స్, జాతులుగా వాళ్ళు విభజించారనమాట. 12 రకాలైనటువంటి సూర్యులు ఉంటారు. అందులో మన సూర్యుడు 6వ రకమైనటువంటి సూర్యుడిగా చెప్పబడడం జరిగింది. ఇది కూడా మనము వేద ఉపనిషత్తుల్లో జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుని దాని యొక్క పొరల లోపలికి వెళ్తూ ఉంటే ఇవి మనకు అర్థమవుతాయి. 6 రకాలైనటువంటి సూర్యులు ఉంటారు, అదే ద్వాదశాదిత్యులు అని చెప్తారు మనకు. కాబట్టి ఇదంతా కూడా సూర్యుడి యందు ప్రతిష్ఠించబడి ఈ జగత్తంతా కూడా నడుస్తూ ఉంటుంది అని కూడా మనకి ఆ, ఇలా ఎన్నో 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 మనకి ఏ వేదంలో చూసినా, ఏ ఉపనిషత్తుల్లో చూసినా మనకి శాస్త్రం యొక్క అస్తిత్వము అణువు కూడా మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది వేదాంగ జ్యోతిషము, వేద జ్యోతిషము అని చెప్పడం జరుగుతుంది. సరే, వేదములు బాగుంది. పురాణాల్లో కూడా అంటే మనము శాస్త్రాన్ని వాళ్ళు ఎలా ఉపయోగించారు అని చెప్పుకోవడానికి ఇవన్నీ మనం చెప్పుకుంటున్నామండి. పురాణాల్లో మనము ఎన్నో చోట్ల కథలుగా ఈ శాస్త్రాన్ని కథ మాధ్యమంగా మనకి అందించారండి. శాస్త్రాన్ని, జ్యోతిష్ శాస్త్రాన్ని కథల మాధ్యమంగా అందించారు అని చెప్తారు. మనకి దక్షయజ్ఞ కథ ఉంది. ఒక దక్షయజ్ఞ కథ గురించి ఒక్క నిమిషంలో చెప్తాను. దక్షయజ్ఞ కథ అందరికీ తెలుసు కదండి. దక్షుడు తన యొక్క అహంకార కారణంగా నిరీశ్వర యాగం చేయటం ద్వారా శివుడు రాకుండా ఉండటం, తద్వారా సతీదేవి బాధపడటం, అయినా తండ్రి యొక్క యజ్ఞము కాబట్టి శివుడి ఆ నిరీశ్వర యాగానికి వెళ్ళటం, అంటే శివుడు ఒప్పుకోకపోయినా వెళ్ళటం, అక్కడ అపహాస్యాన్ని పొందటం, తద్వారా అగ్నిలోకి దూకి దేహత్యాగం చేయటం, శివుడికి కోపం రావటం, అక్కడి నుంచి యజ్ఞాన్నంతా కూడా నాశనం చేయటం, దక్షుడి యొక్క శిరస్సుని ఛేదనం చేయటం. ఇదే కదండి దక్షయజ్ఞ కథ సాధారణంగా చెప్పుకోవాలంటే. కేవలం ఈ కథేనా? దీని వెనక ఏదైనా రహస్యం ఉందా, శాస్త్ర రహస్యం ఏమైనా ఉందా అంటే మనకి చెప్పడం జరిగింది. ఇది నిత్యము కూడా ఆకాశంలో జరిగేటటువంటి సూర్యుడి యొక్క గమనము ద్వారా ఏర్పడేటటువంటి కథ అని చెప్పారంట. ఇదండి కేవలము శాస్త్రాన్ని గ్రంథ పఠనం చేస్తే తెలిసేది కాదండి. మన పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ, ఉపనిషత్తుల్లో దాగున్నటువంటి రహస్యాలు గురువు యందు శ్రద్ధతో వారి పాదాలని పట్టుకుంటే ఈ రహస్యాలు తెలుసుకుంటాం. లేకపోతే కథలుగానే మనకు అర్థమవుతాయి. ఇక్కడ వీళ్ళు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే అండి, ఋషులు నిత్యము కూడా మానవుడు తన యొక్క ప్రాపంచికమైనటువంటి జీవనంలో ఉన్నప్పుడు ధనార్జన చేయడం వల్ల, లేదా తనకు వచ్చేటటువంటి సుఖముల వల్ల
తనకు సంపాదించుకున్నటువంటి గౌరవ మర్యాదల వల్ల అహంకారం అనేది పుడుతూ ఉంటుంది. ఈ అహంకారం పుట్టినప్పుడు నేను నా వల్లే ఈ సమస్తము జరుగుతోంది, నా వల్లే ఈ చుట్టూ అంతా కూడా ఇలా ఉంది అనేటటువంటి భ్రాంతిలోకి మానవుడు వెళ్తూ ఉంటాడు. ఈ భ్రాంతి నుంచి తొలగించటానికి భగవంతుడు దక్షయజ్ఞం అనే కథ మాధ్యమంగా నిత్యము కూడా మనకి ప్రతి సంవత్సరము మనకి ఈ అహంకారాన్ని తీసివేస్తాడంట. ఎలా తీస్తాడు అంటే, దక్షుడి యొక్క తల తీసి ఎవరు తల పెట్టారండి? ఎవరైనా ఒక్కరు చెప్పండి. అందరికీ తెలిసిందే. మేక తల. మేక తల పెట్టారు. మేక అంటే మన శాస్త్రంలో మేషం. నిత్యము కూడా సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించేటప్పుడు ఈ దక్షయజ్ఞ కథ సృష్టిలో జరుగుతుంది అని చెప్పారు. సూర్యుడు మేషరాశి సంక్రమణమే దక్షయజ్ఞ కథ లేదా దక్షుడి యొక్క శిరశ్ఛేదనము అన్నారు. మానవుడికి తనకు వచ్చేటటువంటి అహంకారం పోయి నాది ఏమీ లేదు, ఇదంతా కూడా భగవంతుడి యొక్క కారణం ద్వారా ఇదంతా జరుగుతోంది, వారి యొక్క ప్రణాళిక అని మనము మళ్ళీ తెలుసుకోవడానికి నిత్యము కూడా మన శిరస్సు అంటే అహంకారం అనేది ఎక్కడ ఉంటుందండి? నెత్తి మీద ఉంటుంది. కాబట్టి ఈ శిరస్సు ఛేదనము చేసి మనకి మేకతల అంటే నీవు కాదురా చేసేది, ఇది నీ వల్ల కాదు జరిగేది అనేటటువంటి మనకి ప్రచోదనాన్ని భగవంతుడి ఇవ్వటమే సూర్యుడు మేషరాశిలోకి సంచరించటం అని చెప్తారు. దీని వెనక దక్షయజ్ఞ కథ వెనక ఉన్నటువంటి శాస్త్ర రహస్యము. బాగుంది. మరి ఇలా ఎన్నో 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 ఉన్నాయండి. మనము అద్భుతమైనటువంటి గణపతి నవరాత్రుల్లో ఉన్నాం మనం అనుకున్నాం. కేవలము దీని వెనక గణపతి ఆరాధన వెనక జ్యోతిషాస్త్ర రహస్యాలు ఏమైనా ఉన్నాయా ఒకసారి మనం అనుకోవాలి అని. ఇటువంటి రోజుల్లో ఉన్నాం కాబట్టి ఒకసారి మనం అనుకుందాం. ఇదే గణపతి యొక్క చరిత్ర కథలు మనము పురాణాల్లో వింటూ ఉన్నాం, పురాణాల్లో తెలుసుకున్నాం, ఇతిహాసంలో కూడా తెలుసుకున్నాం. మనము ఏమిటండి గణపతి యొక్క ఆవిర్భావంలో దాగున్నటువంటి జ్యోతిష రహస్యాలు ఏమిటి అంటే, నిన్న మనం చెప్పుకున్నాం హస్తి నక్షత్రము అంటే హస్తా నక్షత్రము ఉదయిస్తున్నప్పుడు లేదా ఆకాశంలో ఉదయిస్తున్నప్పుడు, అదే కాలంలో లేదా ఆకాశంలో హస్తా నక్షత్రం ఉన్నప్పుడు చంద్రోదయం జరుగుతున్న రోజే హస్తిముఖుడైనటువంటి గణపతి ఆరాధన చెయ్యాలి అని మనకి శాస్త్రం చెప్తుంది. హస్తి ముఖుడు అంటే హస్తా నక్షత్రం అని చెప్పారు. హస్తా నక్షత్రం మనం ఆకాశంలో చూస్తే మనకి ఒక తొండం ఇలా ముందుకు ఉన్నట్టుగా కనపడుతుంది. హస్త అంటే 5. ఎలా అండి అంటే మన హస్తానికి 5 వేళ్ళు కదండి, అలాగే హస్తా నక్షత్రానికి 5 తారలు ఉంటాయి. అంటే 5 స్టార్స్ ఉంటాయి అన్నమాట ఆకాశంలో. ఈ 5 స్టార్స్ కూడా ఎలా ఉంటాయంటే హస్తిముఖ రూపంలో ఉంటాయి. అంతేనా? కేవలం అదొక్కటేనా అంటే కాదు, దీని వెనక ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయని చెప్పారు. మనకి పురాణంలో శమంతక మనోపాఖ్యానం విన్నామండి. మనం చెప్పుకున్న మన గణపతి వ్రతం చేసుకున్నప్పుడు శమంతకమణి యొక్క కథ వెనక దాగున్నటువంటి జ్యోతిష్ చక్ర రహస్యం ఏమిటో ఒకసారి చూడండి. శమంతకమణి అంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి ఫలం కదండి. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వెలుగు ఏమిటండి? మనస్సు. సూర్యుడి ద్వారా వెలుగుని పొందేటటువంటిది, వెలుగుని ప్రతిబింబించగలిగేటటువంటి శక్తి ఉన్నది ఏమిటండి? మనస్సే కదండి. రిఫ్లెక్షన్ ఆఫ్ సన్లైట్ ఈజ్ నథింగ్ బట్ మూన్స్ లైట్ కదా. మన మనస్సు అక్కడ శమంతకమణి. ఈ శమంతకమణి సత్రాజిత్తు దగ్గరికి ఉంది. ఆయన ఏం చేశారండి? సత్రాజిత్తు ఆయన ఒక గదిలో పెట్టుకుని నిత్యము ఆరాధించాడు. దానివల్ల ఏం జరిగింది? తనకి అద్భుతమైనటువంటి ధనరాశి, బంగారు రాశి అనేది అక్కడ వచ్చింది. అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వెలుగుని కేవలం మనము భౌతికమైనటువంటి వాటికి కానీ ప్రాపంచికమైనటువంటి వాటికి వాడుకోవటం అంటే మనస్సుని మనము దేనికి ఉపయోగించాలి?
అనేది అక్కడ మనకి సంకేతంగా చెప్తున్నారు. మనస్సు ప్రాపంచికమైనటువంటి విషయాల దగ్గర ఉంచకూడదు. అందుకే సమస్త సృష్టికి ప్రధానుడు లేదా ఆ, సహాయకుడు, కారకుడు, స్థితికారకుడైనటువంటి కృష్ణుడు ఇది నీ యందు కాదు నాయన, నాకు ఇవ్వు, లోకోపకారానికి ఉపయోగిస్తాను అని చెప్పినప్పుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ కూడా ఆయనకి అహంకారం అనేది ఏర్పడింది. ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు, నేను వాడుకోవాలి కానీ నువ్వు తీసుకోవడానికి కాదు అని పాపం కృష్ణుడిని అన్నారు. సరే, ఈ శమంతకమైన సత్రాజిత్తు తన యొక్క స్వార్థం కోసం ఉపయోగించుకున్నాడు. అంటే మనస్సు దేనికోసం ఉపయోగించుకోవాలో అని ఇక్కడ చెప్తున్నారు, మన కోసం ఉపయోగించకూడదు. సరే, దీన్ని తన యొక్క తమ్ముడైనటువంటి ప్రసేనజిత్తు తీసుకుంటాం. ఆయన విహారానికి వెళ్ళటం, అక్కడ సింహము ప్రసేనజిత్తుని చంపటం, సింహము అది ఖర్చు పెట్టుకుని ముందుకు వెళ్ళటం, జాంబవంతుడు సింహాన్ని సంహరించటం, జాంబవంతుడు సింహం నుంచి ఆ మణిని తీసుకుని తన యొక్క చెల్లైనట్లు లేదా కూతురైనటువంటి జాంబవతికి ఇవ్వటం. అంతే కదండి కథ. జాంబవతి ఇక్కడ సింహము తీసుకోవటము అంటే మనకి ఈ చంద్రుడు ఈ ఏదైతే ఈ మణి ఉందో అది సింహరాశి యందు తీసుకోవటం. ఇక్కడ కన్యా రాశి, హస్తా నక్షత్రం కన్యా రాశిలో ఉంటుంది. అందుకే ఆయన కన్యా అంటే బ్రహ్మచారి. అందుకే ఆయన ఎప్పుడూ కూడా బ్రహ్మ యందు చరించేవాడు గణపతి. అక్కడి నుంచి తన పైన ఉన్నటువంటి రాశి అయినటువంటి సింహరాశికి వెళ్ళటం, సింహము ఆ మణిని తీసుకోవటం అంటే ఆ మణిని తీసుకోవటం, అక్కడి నుంచి జాంబవంతుడు తీసుకోవటం. జాంబవంతుడు అంటే ఎవరో కాదండి, మనకి ఇప్పుడు చెప్పేటటువంటి పోలార్ బేర్ స్టార్. పోలార్ బేర్ అని మనకి ఇప్పుడు ఆకాశంలో అంటారు, ఏమో కాదు. పోలార్ బేర్ అంటే సప్తర్షి మండలం. ఈ పోలార్ బేర్ ఏం చేస్తుందండి, మనం చూస్తే ధృవతార ఉంటుంది, ఈ ధృవతార చుట్టూ పోలార్ స్టార్ తిరుగుతూ ఉంటుంది. అంటే సప్తర్షి మండలము చుట్టూ ఈ పోలార్ బేర్ ఈ సప్తర్షి మండలము ధృవతార చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనకి ఉపాఖ్యానంలో కూడా ఎన్నో జ్యోతిషాస్త్ర రహస్యాలు ఉన్నాయి. ధ్రువుడు స్థిరంగా ఉండి తన చుట్టూ సమస్తము అందరూ కూడా, సప్తర్షులు అందరూ కూడా మిమ్మల్ని ప్రదక్షిణ చేస్తూ ఉంటారని మహావిష్ణువు ఆశీర్వదించడం. అంటే పోలార్ స్టార్ చుట్టూ గ్రేట్ బేర్ అంటే ఈ సప్తర్షి మండలం అంతా కూడా తిరగటం. ఎంతకాలం తిరుగుతారండి? 28,000 సంవత్సరాలు తిరుగుతారు. ఒకసారి తిరగటానికి 28,000 ఇయర్స్ పడుతుంది పోలార్ స్టార్ చుట్టూ. అంటే ధ్రువ నక్షత్రం చుట్టూ ఈ సప్తర్షి మండలం తిరగటానికి 28,000 సంవత్సరాలు ఇంచుమించుగా పడుతుంది. మరి ఈ జాంబవతి దగ్గర ఉన్నటువంటి ఈ మణిని పొందటానికి కృష్ణుడు ఒక గుహలోకి ప్రవేశించి యుద్ధాన్ని చేశాడు. ఎందుకంటే జాంబవతి ఉన్నది గుహ. సింహం ఎక్కడ ఉంటుందండి? గుహలో ఉంటుంది. సింహానికి యొక్క సంకేతం గుహ. గుహ అంటే మనకి హృదయస్థానము. హృదయస్థానము అంటే హృదయము యందు చంద్రుడు ఉన్నాడనమాట. అంటే మనం హృదయము యందు మన యొక్క మనస్సుని పెట్టుకోవాలన్నమాట. అక్కడి నుంచి కృష్ణుడు తీసుకోవటం జరిగింది జాంబవంతునితో యుద్ధం చేసి. 28 రోజులు యుద్ధం చేయటం అంటే మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నారు, 28,000 సంవత్సరాలు ఈ చక్రము తిరగటమే 28 రోజులు. అదే కాదు, మనకి నక్షత్రాలు కూడా 28 నక్షత్రాలు అభిజిత్తుతో కలుపుకుని ఆ 28 నక్షత్రాలకు సంకేతంగా 28 రోజులు యుద్ధం చేయటం. ఇదంతా తీసుకుని కృష్ణుడు ఇవంతా కూడా లోకానికి ఉపకారం కోసం ఆయన దాన్ని తీసుకోవటం జరిగింది. అంటే అక్కడ సహస్రారం దాకా ఆ యొక్క చంద్రుణ్ణి అంటే మనస్సుని తీసుకువెళ్ళటం. అంటే మన యొక్క మనస్సుని కేవలము మూలాధారం దగ్గర నుంచి, హృదయస్థానం దగ్గర నుంచి సహస్రారానికి తీసుకువెళ్ళాలి. అంటే మానవుడు తన ఆధ్యాత్మిక కక్షలోకి ఎదగటానికి ఈ ఈ యొక్క కథను మనకు చెప్తూ ఉంటారు. కేవలము కృష్ణుడి యొక్క ఆయనకు వచ్చినటువంటి ఏమంటారు అపవాదని పోగొట్టుకోవడానికే కాదండి, దీని వెనక జ్యోతిష్ శాస్త్ర రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇది చంద్రుడు
మన మనస్సుని ఉన్నతమైనటువంటి అభివృద్ధి చేయడానికి కోసము అని మనకి ఆ యోగ విద్యలో చెప్పడమే కాకుండా దీని వెనక సప్తర్షి మండలము, ధ్రువ నక్షత్రము, అలాగే ఆ, ఈ కన్యా రాశి, సింహరాశి ఇవన్నీ కూడా దీనికి సంకేతంగా చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో విషయాలు మనకి పురాణాల్లో కనపడుతూ ఉంటాయి. ఈ కథ మనము శాస్త్ర ఆధారంగా మనము అర్థం చేసుకోవాలి అని ఇక్కడ మనకి గణపతి ఉపాఖ్యానంలో మనకి చెప్పడం జరిగింది. ఇదే కాదండి, ఇంకొక కథ మనం చూస్తున్నాం, రామాయణము, మహాభారతం. ఇలా పురాణాల్లో చాలా ఉన్నాయండి. తర్వాత ఇతిహాసాల్లో కూడా మనకి చాలా చోట్ల ఈ రామాయణ మహాభారతంలో ఇంకా మనం చెప్పాల్సిన పనే లేదు. ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలు మన యొక్క పరమ గురువులు, ఋషులు మనకి ఆల్రెడీ క్లియర్గా ఇచ్చేశారు, అందించారు. పురాణాల్లో ఇంకా మనం కొంచెం శోధించాలి, పరిశోధన చేయాలి. కానీ ఇతిహాసాల్లో చాలా క్లియర్గా, ఎందుకంటే వీళ్ళకి అర్థం చేసుకోవడం అంత సులువు కాదు, రహస్యాన్ని పట్టుకోవాలంటే కొంచెం వాళ్ళకి చాలా సింపుల్గా ఇచ్చేశారు. ఒక్క సింపుల్ ఉదాహరణ చెప్తాను. మహాభారతంలో మనకి ఎన్ని విషయాలు, ముహూర్త విషయాలు కనపడతాయి, వాస్తు విషయాలు కనపడతాయి, శకున నిమిత్త విషయాలు అయితే ఇంక అసలు కోకలుగా కనపడతాయి. అలాగే మనకి గ్రహాల యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి, యుద్ధం చేసేటప్పుడు కానీ, యుద్ధం ముందున్న కానీ, పాండవుల యొక్క ఆవిర్భావం జరిగేటప్పుడు కానీ, కృష్ణుడి ఆవిర్భావం జరిగేటప్పుడు కానీ, గ్రహాల యొక్క గమన స్థానం, వాటి యొక్క స్థానం ఎలా ఉన్నాయి, గమనాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి పాపం వ్యాస మహర్షి చక్కగా మనకు అందించారు. దీంట్లో ఒక చిన్న కథ చెప్పుకుని ముందుకెళ్తాను. మనకి అంటే దాని యొక్క ఇంకా డీపర్గా మనం రాసులు చెప్పుకునేప్పుడు చెప్తాను. ఇక్కడ చెప్పేది ఏంటంటే మత్స్యయంత్ర ఛేదనము అని అర్జునుడు చేస్తాడు కదండి. మత్స్యయంత్ర ఛేదన చేస్తాడు, నీళ్ళల్లో చూసి ఆకాశంలో పైన ఉన్నటువంటి మత్స్యములను ఛేదన చేస్తాడు తన యొక్క బాణములతో. దీని వెనకున్నటువంటి శాస్త్ర రహస్యం ఏమిటంటే, ధనుర్రాశిలో ఉన్నటువంటి మానవుడు కన్యారాశిలో ఉన్నటువంటి మత్స్యములను ఛేదన చేయటం. ఎందుకంటే ధనుర్రాశిలో దాని యొక్క సంకేతం ఏంటంటే, పురుషుడు ధనుస్సుని పైకి ఎక్కుపెట్టుకుని ఉంటాడు. ఎక్కుపెట్టుకున్నప్పుడు ధనుర్రాశి కరెక్ట్గా 90 degrees పైన మీనరాశి ఉంటుంది, చక్రం మనం ఒకసారి చూసుకుంటే. ఆ ఛేదన చేయటమే ఈ మత్స్య ఛేదనం వెనకున్నటువంటి కథ అని చెప్పారు. ఇంకా ఏమున్నాయి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది మనము ధనుర్రాశి దాన్ని మనం చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకుంటాం. ఇలా మనకి మహాభారతంలో కోకలుగా మనకి ఎన్నో శాస్త్ర రహస్యాలు మనకి చక్కగా విశదీకరించారు వ్యాస మహర్షి. ఇక వాల్మీకి మహర్షి అయితే ఇంకా కిందకొచ్చి మన కోసం డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. మనం ఉదాహరణకు చూసుకుంటే మనకి రాముడి యొక్క ఆవిర్భావము, కృష్ణుడి యొక్క ఆవిర్భావం కూడా చూసుకుంటే ఇద్దరు కూడా 12 నెలలు గర్భంలో ఉన్నారు. తల్లి యొక్క గర్భంలో కృష్ణుడు 12 మాసాలు ఉన్నారు, రాముడు కూడా 12 మాసాలు ఉన్నారు. ఒకసారి మనం ఇతిహాసం, ఒకసారి రామాయణ భాగవతం చదువుకుంటే తెలుస్తుంది. మనకి యజ్ఞము చేసిన తర్వాత, పుత్రకామేష్టి యజ్ఞం చేసిన తర్వాత వెంటనే పాయసం ఇచ్చిన తర్వాత 12 సంవత్సరాలు, ద్వాదశ మాసే అని మనకు అక్కడికి వస్తుంది. 12 మాసాల తర్వాత శ్రీరాముడు ఆవిర్భావం చెందాడు. అలాగే ఇక్కడ కూడా కృష్ణుడి యొక్క జననము 12 మాసాల తర్వాత, గర్భం ధరించిన 12 మాసాలకి జరిగింది. ఏంటండి ఈ 12 మాసాల వెనక ఉన్నటువంటి రహస్యము అంటే, భగవంతుడు ఆ యొక్క కక్ష నుంచి, ఉన్నతమైనటువంటి కక్ష నుంచి, దేవాస్ కింగ్డమ్ నుంచి మ్యాన్ కింగ్డమ్ అంటే మానవుడి యొక్క స్థాయికి రావటానికి 12 మాసాలు ఏర్పడతాయి. ఎందుకంటే మనకి భగవంతుడికి ఒక సంవత్సరము, మనిషికి అంటే మానవుడికి ఒక సంవత్సరము, భగవంతుడికి ఒక రోజు. ఈ గణనతో మనము లెక్క వేసుకుంటే 12 మాసాలు అంటే ఆ స్థాయి నుంచి, అంటే ఆ టైం జోన్ నుంచి ఈ టైం జోన్కి రావడానికి 12 నెలలు కావాల్సి వస్తుంది. అంటే టైం జోన్లో ఉంటే ఇప్పుడు చీమకి టైం జోన్ వేరు ఉంటుంది, మనకి టైం జోన్ వేరే ఉంటుంది. దానికి గంట వేరు, మనకి గంట వేరు. దానికి లైఫ్ స్పాన్ వేరు, మన లైఫ్ స్పాన్ వేరు. అది ఎలా అయితే జరుగుతూ ఉంటుందో, భగవంతుడి యొక్క టైం లెవెల్కి, టైం స్పాన్కి
లేదా టైం క్యాలిక్యులేషన్కి మానవుల యొక్క టైం క్యాలిక్యులేషన్కి తేడా ఉంటుంది. అందుకే ఈ ఈ అడ్జస్ట్మెంట్ కోసం వాళ్ళు 12 నెలలు గర్భంలో ఉండడం జరిగింది అని వాళ్ళు మనకి రహస్యంగా మనకి, అంటే కేవలం అక్కడ మనకి చదువుతూ ఉంటే 12 నెలలు రాముడు గర్భంలో ఉన్నారు, కౌసల్యాదేవి గర్భంలో ఉన్నారు అని మనం చదివేస్తాం. కానీ మనం ఒకసారి ఆలోచిస్తే 12 నెలలు ఎందుకు ఉండాలి, మామూలుగా 9 నెలలే కదా అని మనం ఆలోచిస్తే మనకు అక్కడ అర్థమవుతుంది. అంటే దేవా కింగ్డమ్ గురించి మనం రేపొద్దున గురించి మనం కాలం యొక్క విభాగాల గురించి చెప్పుకుంటాం. ఆ కాల విభాగాల్లో దేవమానము అలాగే మానవ మానము మనుష్య మానవు మధ్యలో ఆ క్యాలిక్యులేషన్స్ చేసుకున్నప్పుడు మనకి ఇది అర్థమవుతుంది. ఇదొక్కటే కాదండి, ఇంకా రామాయణంలో మనం చూసుకుంటే నిమిత్త శకున వాస్తు ముహూర్త గ్రహస్థానాలు ఇట్లా ఇత్యాదులు ఎన్నో 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 మనకి చాలా అద్భుతంగా మనకి అందించారు. అవన్నీ కూడా మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక్క ఉదాహరణ చెప్తాను ఇక్కడ కూడా. చాలా అంటే నేను ఇక్కడ ఇది రామాయణం చెప్పడానికి ఎందుకు ఉత్సాహపడుతున్నానంటే, నేను నా పిహెచ్డి అధ్యయనంలో వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర రహస్యాలన్నింటినీ కూడా తీసి దాని మీద అధ్యయనం చేశానండి నా పిహెచ్డి. ఇందులో ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాను. మనకి వాలి సుగ్రీవుల యుద్ధం జరుగుతుంది కిష్కింధకాండలో, అందరికీ తెలిసిందే. అక్కడ వాల్మీకి మహర్షి అండి ఒక మంచి ఉదాహరణ చెప్తారు. ఆహా, ఏమిటి ఈ యుద్ధము, ఈ యుద్ధం ఎలా ఉందంటే ఆకాశంలో ఉన్నటువంటి బుధ అంగారకులు ఇద్దరు కూడా యుద్ధం చేస్తున్నట్టుంది అని చెప్పేసి ఒక మంచి ఉపమాలంకారం వాడేసి వదిలేశారు వాల్మీకి మహర్షి. ఆకాశంలో బుధుడు అంగారకుడు అంటే బుధుడు అలాగే కుజుడు మార్స్ ఇద్దరు కూడా ఆకాశంలో యుద్ధం చేస్తున్నట్టుంది అని చెప్పి వదిలేశారు వాల్మీకి మహర్షి. దీనికి రహస్యం ఏమైనా ఉందా అని మనం పట్టుకోవాలి కదండి. బుధుడు ఎప్పుడూ కూడా సూర్యుడితో పాటే ఉంటాడండి. మనం ఇది ఇంత కూడా శాస్త్ర విషయాలు. బుధుడు ఎక్కడో కూడా సూర్యుడితోనే ఉంటాడు, సూర్యుడికి దగ్గరగానే ఉంటాడు ఎప్పుడూ కూడా. మనం జాతకంలో కూడా ఎప్పుడైనా చూసినప్పుడు సూర్యుడి నుంచి బుధుడు 6 రాసుల తర్వాత ఉన్నాడు అనుకోండి, జాతకం ఎక్కడో మనం క్యాలిక్యులేషన్స్ తప్పు చేసామని అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా సూర్యుడు ఉన్నటువంటి రాశిలోనో, దాని వెనకున్నటువంటి రాశిలోనో, దాని తర్వాత ఉన్నటువంటి రాశిలోనే బుధుడు ఉంటాడు. ఎందుకంటే సూర్యుడికి అత్యంత సమీపంలో బుధుడు కదండి ఉండేది. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ అని మనం చదువుకున్నాం. కాబట్టి భూమి నుంచి మనం చూసినప్పుడు బుధుడు ఎప్పుడూ కూడా సూర్యుడికి దగ్గరగానే కనబడతాడు. కాబట్టి బుధుడు ఎప్పుడూ కూడా సూర్యుడితోనే ఉంటాడు. ఇది చాలా ఫండమెంటల్ రూల్. మనకి సంహిత గ్రంథాల్లో కూడా బుధ దర్శనము విడిగా ఏర్పడితే, బుధ దర్శనము జరిగితే అది లోకానికి అది ప్రళయకారకం అని చెప్తారు. ఇందుకు బుధ దర్శనం మంచిది కాదండి. సరే, ఇక్కడ బుధుడు అంగారకుడితో యుద్ధం జరుగుతున్నట్టుంది ఆకాశంలో అని వాల్మీకి మహర్షి చెప్పాడంటే ఖచ్చితంగా బుధుడు సూర్యుడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళాడు. అంటే ఇక్కడ ఏ 2 రాశులు దాటుకుని ముందుకో 2 రాశులు దాటుకుని వెనుక్కో ఉన్నాడు. అంతకన్నా ఎక్కువైతే అసలు జరగదు. ఒక రాశి దాటుకును అంటే బుధ దర్శనం జరుగుతోంది అంటే మనకి శాస్త్రం ఏం చెప్పిందంటే, బుధ దర్శనం జరిగితే లోకంలో వనచరులకు అంటే వనాల్లో ఉండేటటువంటి వాళ్ళకి, యజ్ఞ యాగాది క్రతువులు చేసేటటువంటి వాళ్ళకి, అలాగే కార్మికులకి కష్టములు ఉంటాయి అని సంహితా గ్రంథాల్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ బుధ దర్శనము జరుగుతోంది అంటే అది కష్టమే. బుధ అంగారకుడు అంటే కుజుడు ఎవరండి? యుద్ధ ఈప్సితుడు, యుద్ధాన్ని కోరుకునేటటువంటి వాడు కుజుడు. అందుకే ఆయన్ని యువరాజుతో పోలుస్తారు లేదా సైన్యాధ్యక్షుడుగా కూడా పోలుస్తారు. కుజుడిని ఎక్కువగా సైన్యాధ్యక్షుడిగా పోలుస్తారు. ఇక్కడ కుజుడు వాలి, సుగ్రీవుడేమో బుధుడు. కాబట్టి వ్యాలర్కి ప్రతీక అయినటువంటి అలాగే కోపానికి ప్రతీక అయినటువంటి కుజుడు బుధుడితో యుద్ధం చేసిన ప్రతిసారి బుధుడు ఓడిపోయాడు, సుగ్రీవుడు ఓడిపోయాడు. ఎప్పుడు గెలిచాడండి? ఎప్పుడైతే సాక్షాత్తు ఇనకుల సంభవుడు అయినటువంటి సూర్యాంశ సంభూతుడైనటువంటి సూర్యుడు ఎప్పుడైతే సుగ్రీవుడికి దగ్గరికి వెళ్ళాడో అప్పుడు మనకి ఏం జరిగిందండి? వాలి సంహరణ జరిగింది. అంటే సూర్యుడు ఎప్పుడైతే బుధుడి దగ్గరికి వెళ్ళాడో ఆటోమేటిక్గా కుజుడు యుద్ధంలో ఓడిపోయాడు, బుధుడు గెలిచాడు. ఆ
సంకేతాన్ని మనం అర్థం చేసుకోవటానికి చాలా సులువుగా సింపుల్గా బుధాంగారకయోరివ అని వాల్మీకి మహర్షి ఇచ్చేశారు. అంటే దీని వెనక ఎంత శాస్త్ర రహస్యాలు మనకి ఇచ్చారు. ఆ రోజు గ్రహ స్థానాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహ స్థానాల వల్ల ఎటువంటి ఫలితం వచ్చింది, ఇక్కడ బుధుడు అంటే ఎవరు, బుధుడు అంటే ఎవరు, వాళ్ళిద్దరిని ఎందుకు అలా పోల్చారు, బుధుడి దర్శనం జరగటం ఎంత అది ప్రాణ సంకటం, కానీ ఎప్పుడైతే సూర్యుడు బుధుడు సమీపించాడో అప్పుడు బుధుడు గెలిచాడు, బుధుడు పేరంటే వాడు చనిపోయాడు. అంటే ఇవన్నీ కూడా ఒక సంకేత రూపంగా మనకి ఆ కథని ఇచ్చారు. అది మన మహర్షి చాలా సింపుల్గా చిన్న ఉపమాలంకారం ఉపయోగించేసి మనకి అందించారు. ఇట్లా వెతుక్కుంటేనండి కొన్ని వందలలో మనకి అద్భుతమైనటువంటి రహస్యాలు ఇతిహాసాల్లో మనకు కనపడుతూ ఉంటాయి. అసలు ఇంకో విధంగా చెప్పాలంటేనండి, ఈ రామాయణం అంతా కూడా సంవత్సర చక్రములోనే ఇమిడీకృతమై ఉంటుందన్నారు. ఎలా అంటేనండి, నిత్యము కూడా మనకి ఋతువులు ఏర్పడుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఋతుచక్రము వెనక రామాయణ చక్రము ఉంటుంది అని చెప్పారు. యావస్థాస్యంతి గిరయ శరితస్తు మహీతలే అన్నారు. ఎంతవరకు అయితే నదులు ఉంటాయో, ఎంతవరకు అయితే కొండలు ఉంటాయో, ఎంతవరకు అయితే పొలాలు పండుతూ ఉంటాయో, ఎంతవరకు అయితే సమస్త జగత్తు అంతా కూడా నడుస్తుంటూ నదులు నదులు ఎప్పుడూ కూడా సమృద్ధిగా ఉంటూ ఉంటాయో అంతవరకు కూడా రామాయణ కథ ఈ సృష్టిలో ఉంటుంది అన్నారు. అంటే ఏంటంటే అక్కడ వాల్మీకి మహర్షి మనకి ఏం అందించారంటేనండి, నిత్యము కూడా సంవత్సర చక్రంలో జరిగేటటువంటి కథ ఇక్కడ చెప్తున్నారు. అంటే భూమి మీద జలములన్నీ కూడా ఆకాశానికి సూర్యుడి యొక్క కారణముగా తీసుకొనబడి ఆకర్షింపబడి మేఘాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ శ్రీరామచంద్రుడు ఆవిర్భావం ఇక్కడ చెప్తున్నారు. మేఘశ్యామలమూర్తయే, మేఘముల వంటి రంగు ఉన్నవాడు. అలాగే ఆయన ఎవరండి, ఇనకుల సంభూతుడు, సూర్యాంతరవర్తి, సూర్యుడి యొక్క కారణం వల్లే భూమి మీద ఉన్నటువంటి జలములన్నీ కూడా ఆకాశానికి చేరుతాయి. చేరి చక్కని మబ్బులు ఏర్పడతాయి, మేఘములు ఏర్పడతాయి. ఆ మేఘముల నుండి పుట్టేటటువంటి వాడే, ఆకాశము నుండి కిందకి దిగి వచ్చినటువంటి వాడే శ్రీరామచంద్రుడు. సరే, శ్రీరామచంద్రుడు కిందకి రావటం, మరి అమ్మవారు ఎలా వచ్చారండి, అమ్మవారు కింద నుంచి వచ్చారు. అయ్యో నిజ భూమిజ అని అన్నారు. భూమి నుండి పుట్టేది ఎవరు పుడతారండి, భూమి నుండి పుట్టేది చూద్దాం. సూర్యుడు శ్రీరామచంద్రుడు ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చాక అప్పటి వరకు భూమి ఎటువంటి లక్షణంతో ఉంటుందండి, భూమి ఛేదనానికి పనికిరానటువంటి స్థితిలో ఉంటుంది. అవునా అండి, ఛేదనానికి పనికిరానిది అంటే ఏంటంటే అక్కడ హలనానికి పనికిరానటువంటి స్థితి. హలనము, భూమి ఛేదనం చేసిన తర్వాతే కదా వ్యవసాయం చేయగలుగుతాము. హలనమునకి పనికిరానిది అంటే అహల్య, హలనానికి పనికిరానిది అంటే అహల్య. భూమి అంతా కూడా ఒక రాక్ స్టేట్లో ఉంటుంది. రాక్ స్టేట్లో ఉండటం వల్ల హలనానికి పనికిరాదు. హలనానికి పనికిరాదు కాబట్టి సస్య అభివృద్ధికి పనికిరాదు. ఎప్పుడైతే ఆకాశం నుంచి వచ్చినటువంటి ఆ జలములు భూమిని స్పర్శన చేస్తుందో వెంటనే అహల్యము నుంచి హల్యానికి మార్పు ఏర్పడుతుంది. అంటే హలనానికి అది యోగ్యతకి పనికొస్తుంది. అంటే అహల్య శాప విమోచనం అంటే ఏంటంటే రాముడి యొక్క స్పర్శ అన్నారు. స్పర్శ అంటే ఇక్కడ ఆకాశంలో ఉన్నటువంటి జలములు భూమికి తాకటమే ఆ అహల్య శాప విమోచనం వెనుకున్నటువంటి కథ. అర్థమవుతుంది కదండి నేను చెప్పేది, కన్ఫ్యూజ్ ఏం అవ్వట్లేదు కదండి? అర్థమవుతుంది గురుగారు. చాలా బాగా చెప్తున్నారు గురుగారు. అమ్మా నాకు అమ్మా ఇట్లా ఈ సైడ్ ఈ యాంగిల్లో చూడొచ్చు అని కూడా ఐడియా ఉండలేదు. చాలా థ్యాంక్స్ అండి. ఈ అహల్య శాప వృత్తాంతము వెనకున్నటువంటి కథ ఏనండి ఈ జలములు భూమికి తాకటం. బాగుంది. జలములు భూమికి తాకేటప్పుడు వర్షాలు కదా, ఈ వర్షం ఏర్పడేటప్పుడు ఏం జరుగుతుందండి, ఆకాశంలో ఇంద్రధనస్సు
ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఇంద్రధనస్సు ఏర్పడి ఇంద్రధనస్సుతో పాటు ఒక్కోసారి ఏం జరుగుతుందండి, మెరుపులు వస్తాయా? మెరుపులు మెరుపులు ఉరుములు వస్తాయి. చాలా చక్కగా చెప్పారు. మెరుపులు ఉరుములు వస్తాయి. మెరుపులు ఉరుములు అంటే ఏంటో కాదండి, శివధనుర్భంగము చేస్తున్నప్పుడు భయంకరమైనటువంటి శబ్దాలన్నీ వచ్చాయి అని మనకు రామాయణంలో చెప్పారు. అవే ఉరుములు మెరుపులు, అవే శివధనుర్భంగమే ఇంద్రధనుస్సు. రాముడు చేపుకున్నాడు, ఆయన చేతిలోకి తీసుకోవడం అంటే ఇంద్రధనుస్సుని తీసుకోవడం అంటే సూర్యుడి యొక్క కిరణాల ద్వారానే ఈ 7 రంగులు ఏర్పడతాయి. వెబ్జిఆర్ ఈ 7 రంగులు అంటే పైనుంచి కిందకి తీసుకురావటం, ఈ వెలుగులని కిందకి తీసుకురావటం అంటేనే శివధనుర్భంగం చేయటం. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆకాశంలో ఉరుములు మెరుపులు ఏర్పడి వర్షములు కిందకు వస్తాయి. ఆ తర్వాత సీతారామ కళ్యాణం ఏర్పడుతుంది. భూమికి అక్కడ ఛేదనం జరిగి అక్కడ స్పర్శ ఏర్పడి తద్వారా కింద నుంచి సస్యములు అనేవి పైకి వస్తాయి. అమ్మవారు కింద నుంచి పైకి రావటము, శ్రీరామచంద్రుని పొందటము అంటే ఆ సస్యములు పైకి రావటం, పంట పొలాలు రావటం. బాగుంది. పంట పొలాలు మన చేతికి వచ్చేసాయి. ఇంకా పంట పొలాలు వచ్చి రాగానే మనకి వాడుకుంటాం, మన చుట్టూ అందరి వాళ్ళకి వాడుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఏం చేస్తామండి, డబ్బులు మనకి ఇంకా పొలాలు వచ్చాక అమ్ముకుంటాం, ఎక్స్పోర్ట్ చేస్తాం. మనకి జనక మహర్షులు ఏం చెప్పారంటే, జనక మహర్షి ఆయన రాజర్షి. మనం రామాయణం చదివితే ఇంకా ఆధ్యాత్మ రామాయణం ఇంకా బాగా చెప్తారు. ఆయన నిత్యము కూడా కర్షణము అంటే అగ్రికల్చర్ చేసేవారు. రోజు కూడా అగ్రికల్చర్ ఆయన చేయటమే కాదు, ఆయన రాజ్యంలో ఉన్న సమస్త ప్రజలు ఖచ్చితంగా వ్యవసాయములో ఉండాలి, వ్యవసాయం చేయాలి, చేసి ఎవరికి కావాల్సినటువంటి పంట వాళ్ళు పండించుకోవాలి, తినాలి. కానీ ఇప్పుడు పంట పండించుకొని అమ్ముకోవాలి కదా. ఇదే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనము పంట పండి మనకు కావాల్సిన ఆహారం తీసుకుని మిగతాది ఏం చేయాలండి, అందరికీ కూడా పంచి పెట్టాలి. కానీ మనం అమ్ముకోవటం అనేది అప్పటి నుంచి మొదలైంది. ఇప్పుడు ఇంకా మనం చెప్పుకోక్కర్లేదు. మనం కావాలంటే మనం తినడం అనేసి అమ్ముకోవడం చేస్తూ ఉంటాం. సరే, అది ఇప్పుడు మళ్ళీ కాదు. కాబట్టి ఇక్కడ మనం అమ్ముకోవటం అంటే సీతాపహరణము, అది అక్కడ సంకేతం. ఎక్స్పోర్ట్ చేయటం అంటే మన యొక్క దీన్ని అమ్ముకోవటం, పంటని. సరే, మళ్ళీ మనకి బుద్ధి వస్తుంది, మళ్ళీ మనకు కావాల్సిన మనకి సస్యాలు కావాలని మనం అనుకోవటం అంటే మళ్ళీ సీతమ్మవారు వెనక్కి రావటం. బాగుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందండి, రామకథ అంతా అయిపోయాక అమ్మవారేమో మళ్ళీ భూమి లోపలికి వెళ్ళిపోతారు. అంటే పంట పండటానికి యోగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి భూమి అక్కడ మళ్ళీ ఆల్య రూపంలోకి ఏర్పడుతుంది. అంటే ఛేదనానికి పనికిరానటువంటి భూమిగా ఏర్పడుతుంది. ఎందుకంటే సారమంతా కూడా నిస్సారమైపోయి భూమిలోకి సారమంతా వెళ్ళిపోవటం అంటే అమ్మవారు కింద భూమిలోకి వెళ్ళిపోవటం అంట. మరి జలములన్నీ ఏమవుతాయండి, భూమిలో ఉన్నటువంటి జలములన్నీ ఏమైపోతాయండి, మళ్ళీ ఆకాశానికి చేరుకుంటాయి. అంటే శ్రీరామచంద్రుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు, పైలోకాలకు వెళ్ళిపోయారని చెప్తారు రామాయణం అయిపోయాక. అంటే జలములన్నీ కూడా ఆకాశానికి చేరుకోవడం. బాగుంది. శ్రీరామచంద్రుడు పైకి వెళ్ళిపోయాడు, సీతమ్మ వారి కిందకి వెళ్ళి. మరి ఇంకా భూమి మీద ఏమండి మిగిలింది అంటే 2 మిగిలాయండి, ఎండు ఆకులు, ఎండిపోయినటువంటివి, అలాగే దర్భలు. వాటిల్ని మనకి కుశములు లవములు అంటారు. ఏమంటారంటే కుశములు లవములు. అంటే రామకథ అంతా అయిపోయాక మిగిలింది ఏంటండి, కుశములు లవములు. అంటే మళ్ళీ ఈ కుశములు లవములు నుంచి మళ్ళీ ఆకాశం నుంచి మళ్ళీ జలముల కిందికి రావటం, భూమిలో ఉన్నటువంటి అమ్మవారు పైకి రావటం, సస్యములు పొందటం. ఎంతవరకు జరుగుతుందండి, ఎంతవరకు అయితే మనుషులు ఉంటారో, ఎంతవరకు అయితే మనుషులకు ఆహారం దొరుకుతుందో, ఎంతవరకు అయితే నదులు ఉంటాయో, ఎంతవరకు అయితే జలములు ఉంటాయో, ఎంతవరకు అయితే ఈ సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడో అంతవరకు ఇదంతా జరుగుతూ ఉంటుంది. వాల్మీకి ఇది మనకి అందిస్తున్నారు. యావస్థాస్యంతి గిరయ, ఎంతవరకు అయితే ఇవన్నీ ఉంటాయో అంతవరకు రామకథ ఉంటుందంటే దాని వెనక
ఇది ఎంతవరకు అయితే ఈ సంవత్సర చక్రం నిరంతరము జరుగుతూ ఉంటుందో అంతవరకు ఈ రామకథ ఉంటుంది అని చెప్పడంలో వెనుకున్నటువంటి శాస్త్ర రహస్యము, జ్యోతిష్ శాస్త్ర చక్రము, సంవత్సర చక్రము అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇదేదో నేను కనిపెట్టింది కాదండి, గురువులు మనకి ఇచ్చినటువంటి రహస్యాలు. ఇలా చెప్పుకుంటూ పోతే పురాణాలలోను ఇతిహాసాల్లోనూ దాగున్నటువంటి రహస్యాలు, శాస్త్ర రహస్యాలు, జ్యోతిష్ శాస్త్ర రహస్యాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇదే మనకు ఒక 2-3 నెలలు పడుతుందండి. ఇవన్నీ నేను జస్ట్ మీకు టచ్ చేసి వదిలేద్దామని, ఎందుకంటే మీరు స్వాధ్యాయంతో మీరు అవన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు నాకు తెలిసిన చాలా తక్కువ, ఇంకా ఇప్పుడు నేను చెప్పినటువంటి కథల్లోనే ఇంకా ఎన్నో రహస్యాలు ఉంటాయి. అది మీరు అధ్యయనం చేస్తుంటే మీరు కూడా అది పొందగలుగుతారు. కాబట్టి పురాణ ఇతిహాసాల్లో ఎన్నో 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 ఇటువంటి రహస్యాలు ఉన్నాయి అని ఇక్కడ మనకి తెలుసుకోవడానికి, అంటే శాస్త్రము ఎందుకు, శాస్త్రం అంటే కేవలం ఇదే కాదు అనేటటువంటి అవగాహన మీకు అందరికీ ఇవ్వటానికి ప్రయత్నం చేయడానికి ఇవంతా నేను ఇస్తున్నానండి, అంతే. ఇంకా మన కావ్యాల్లో కూడా ఇక్కడ నేను ఎక్కువ టైం తీసుకోను. కావ్యాల్లో కూడా మనకి ఎన్నో 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 చోట్ల మనకి కాళిదాసు, భారవి, ఇలా ఎంతో మంది మహామహా కవులు వారి వారి యొక్క కావ్యాల్లో ఎన్నో ఉపమాలంకారాలతోనూ రకరకాల ప్రయోగాలతో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర రహస్యాలు మనకు అందించారు. ఉదాహరణకు మనకి ఇక్కడ ఒక బొమ్మ కనపడుతోంది, మేఘ సందేశం మధ్యలో ఉన్నటువంటి ఈ బొమ్మ. మేఘ సందేశం మామూలుగా కావ్యంగా చదువుకుంటే మనకి అందులో శాస్త్ర రహస్యాలు మనం మిస్ అయిపోతాం. మేఘాలు ఎలా ఏర్పడతాయి, మేఘాల్లో వర్ణన ఎలా జరుగుతుంది, ఋతువులు ఎలా ఏర్పడతాయి, అలాగే మేఘములు యొక్క గర్భం ఎలా ధరిస్తుంది, ఒక కాలంలో గర్భం ధరించినటువంటి మేఘం ఎంత కాలానికి అది వర్షిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా అండి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి సంహితా గ్రంథాల్లో దానిలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా చాలా సింపుల్గా మేఘ సందేశం అనేటటువంటి కావ్యంలో కాళిదాసు మనకి అందించారు. ఇదే కాదండి, రఘువంశాది కావ్యాల్లో కూడా మనకి చాలా చోట్ల మనకి ఈ రహస్యాలు చాలా చాలా సింపుల్గా అలంకారాలుగా మనకి అందించారు. ఇంత కూడా మనం పురాణాల విషయాల్లో చెప్పుకుంటున్నాం. ఇదంతా కూడా అండి ఋషులు మనకి అందించినటువంటి వాంగ్మయం. అయితే ఋషి వాంగ్మయం తర్వాత మనకి దైవజ్ఞులు, మానవులు మనకి ఈ శాస్త్రాన్ని చాలా చాలా ముందుకు తీసుకెళ్ళారు. అందులో ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ ట్రయో అనుకోవచ్చు, ఈ ముగ్గురిని మనం అనుకోవచ్చు. ఆర్యభట్టుడు, వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు, ఎంతో మంది ఉన్నారండి. గర్గ మహర్షి, పరాశర మహర్షి. ఇక పరాశర మహర్షి గురించి మనం ఒకసారి చెప్పుకోవాలి. గర్గ సంహిత, పరాశర సంహిత అని కూడా మనకి చాలా విశేషమైనటువంటి గ్రంథాలండి. అవి సంహిత మాధ్యమంలో, సంహిత రూపాల్లో ఉన్నాయి. పరాశర సంహిత చాలా విశేషమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది. కళో పరాశర స్మృతి అని చెప్తారు. కలియుగంలో పరాశరులు అందించినటువంటి స్మృతినే మనం తీసుకోవాలి. మనం ఈ ఆర్యభట్ట, వరాహమిహిరుల, భాస్కరాచార్య తదితరులు అందరూ పరాశరులు అందించినటువంటి మార్గంలో నడిచారు అని వరాహమిహిరాచార్యులు చెప్పారు. పరాశర మహర్షి ఈ వాంగ్మయాన్ని చాలా సింపుల్గా బృహత్ పరాశర హోరా శాస్త్రము అని గ్రంథంలో మనకి అందించారు. పరాశర సంహితలో మనకి అందించారు. అది కాకుండా లఘు పరాశరి, మధ్య పరాశరి, అంత్య పరాశరి, కృషి పరాశరి, ఇలా ఎన్నో 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 పరాశరులు వారి యొక్క వాంగ్మయం నుంచి వచ్చినటువంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. పరాశర సంహిత మైత్రేయ పరాశర సంవాద రూపంలో మనకి ఆ బృహత్ పరాశర హోరా శాస్త్రం మనకి అందించారు. వారిని వారందరూ కూడా అనువర్తించారు. ఆర్యభట్టుడు, వరాహమిహిరుడు, భాస్కరాచార్యులు, వీరందరూ. అందులో ఆర్యభట్టుడు ఆర్యభటీయం అనేటటువంటి ఉద్గ్రంథాన్ని రాశారు. అందులో సిద్ధాంతంలో ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. ముఖ్యంగా గణిత శాస్త్రం మనకి ఇక్కడ తెలుసుకోవాలి. గణితమన్నా జ్యోతిషమన్నా భేదం ఏం లేదండి, రెండు ఒకటి, అభేదం.
గణిత శాస్త్రము జ్యోతిష్ శాస్త్రానికి ఉపయోగించేవారు. మనం ఇది వరకు మ్యాథమెటిక్స్ అంతా కూడా గ్రహ గతులని క్యాలిక్యులేట్ చేయడానికే ఉపయోగించేవారు. గణిత శాస్త్రం అంతా కూడా అందులో ట్రిగ్నామెట్రీ ఉంటుంది, జామెట్రీ ఉంటుంది, ఇంకా లేనిదే ఉండదు, అంతా ఉంటుందండి. గణిత శాస్త్రము వేరు, జ్యోతిష్ శాస్త్రం వేరుగా ఇది వరకు భారతీయ వాంగ్మయంలో లేదండి. గణిత శాస్త్రం అంతా కూడా జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి ఆర్యభటుడు ఆర్యభటీయం అనేటటువంటి పుస్తకాన్ని మనకు అందించారు. ఆ ఆర్యభటీయంలో ఎన్నో సిద్ధాంత విశేషాలన్నీ కూడా అక్కడ మనకి, అలాగే సులభ మార్గంలో గణితం ఎలా చేయాలి ఇవన్నీ కూడా మనకి అందించారు. ఇక వరాహ మీరాచార్యుల గురించి చెప్పుకోకుండా ఉండలేము. వరాహ మీరాచార్యులు సిద్ధాంత సంహిత హోరా 3 స్కందాల్లో కూడా ఆయన యొక్క గ్రంథాలు మనకి ఇంకా సింప్లిఫైడ్ రూపంలో మనకు అందించారు. దాంట్లో మనకి సిద్ధాంతంలో ఏమో పంచ సిద్ధాంతిక అనేటటువంటి గ్రంథాన్ని ఇచ్చారు. అంటే అంతకు ముందు ఉన్నటువంటి మనం ఇది వరకు ప్రవర్తకులు అని చెప్పుకున్నాం, ఆ ప్రవర్తకులు వారి వారి సిద్ధాంతాలను అందించారు. తర్వాత సూర్య సిద్ధాంతము, బృహస్పతి సిద్ధాంతము, అలాగే రోమక సిద్ధాంతము, పౌలస సిద్ధాంతము, బ్రహ్మ సిద్ధాంతం అనేటటువంటి 5 సిద్ధాంతాలని ఆయన క్రోడీకరించి సమన్వయించి పంచ సిద్ధాంతం అనేటటువంటి పంచ సిద్ధాంతిక అనేటటువంటి సిద్ధాంత గ్రంథాన్ని ఇచ్చారు. అదే కాకుండా మళ్ళీ సంహిత భాగంలో బృహత్ సంహిత అనేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం అండి. ఆ బృహత్ సంహిత గ్రంథంలో ఈ ప్రపంచంలో మనము తెలుసుకోవాల్సినటువంటి సమస్త విషయాలన్నీ కూడా అందులో ఉన్నాయి. అందులో లేని విషయం ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. దాని గురించి మనం చెప్పుకుంటాం తర్వాత. బృహత్ సంహిత అనేటువంటి గ్రంథాన్ని ఇచ్చారు. అది కాకుండా ఇంకా లఘు జాతకము, బృహత్ జాతకము, అలాగే అలాగే మనకి దైవజ్ఞ వల్లభ, అలాగే యాత్రా ప్రకరణము, ఇట్లా ఎన్నో ఫలిత గ్రంథాలు కూడా మనకి వరాహ మీరాచార్యులు ఇచ్చారు. ఆయన యొక్క వాంగ్మయము, ఆయన యొక్క రచనా శైలి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనము చదువుకోవాల్సినటువంటి ఏ గ్రంథమైనా, మనకి లభ్యమైనటువంటి ఏ గ్రంథమైనా వరాహ మీరాచార్యులు అందించినటువంటి గ్రంథాన్ని ఆధారం చేసుకుని తర్వాత అందరూ రచించారు. వరాహ మిహిరాచార్యులు ఏం చెప్పారంటే, నేను పరాశరాదులందరినీ కూడా నేను అనువర్తించాను అని చెప్పారు. కాబట్టి ఈ వరాహమీరులు మనందరికీ కూడా అటు ఋషులకు ఇటు తర్వాత వచ్చేటటువంటి దైవజ్ఞులకు వారు మధ్యస్థానంలో ఉండి చాలా మనకి ఈ శాస్త్రాన్ని అందించడంలో చాలా ముఖ్యులుగా ఉన్నారు. ఇక భాస్కరాచార్యులు, ఆయన మహానుభావుడు, సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథాన్ని మనకు అందించారు సిద్ధాంత జ్ఞానంలో, సిద్ధాంత భాగంలో. అదే కాకుండా ఇంకా ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి గ్రంథాలు మనకి ఇచ్చారనమాట. ఇలా ఇదే కాకుండా ఇప్పుడు మనకి తర్వాత కాలంలో జాతక పారిజాతము, అలాగే ఫలదీపిక, ఇలా మనము ఎన్నో ఎన్నో గ్రంథాలు ఉన్నాయండి. అవన్నీ కూడా మనము విశేషమైనటువంటి గ్రంథాలు. సారావళి ఇలాంటి పుస్తకాలన్నీ కూడా మనం చదువుకోవటం చాలా అవసరము ఫలకథనం చేసుకోవడానికి. ఇలా మనకి మహర్షులు, ఋషులు, ద్రష్టలు మనకి శాస్త్రాన్ని అతి సులభమైనటువంటి మార్గంలో మనకి అందించడం జరిగింది. ఇక తర్వాత మనము ముందుకు వెళ్దాం. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? జ్యోతిష్ శాస్త్ర ప్రయోజనం ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. వ్యంజయతి శాస్త్రమేతత్ తమసి ద్రవ్యాన్ని దీపివే, చాలా బేస్ లైన్ అండి. ఏదోపచతి అన్య జన్మని శుభాశుభం వా తస్య జన్మని. కనిపిస్తలేదండి మీది, హోల్డర్స్ కనిపించట్లేదండి. కనిపిస్తున్నాయి, హోల్డర్స్ కనిపిస్తున్నాయి. ఒక్క నిమిషం.
ఇప్పుడు కనిపిస్తుందండి. లేదు గురుగారు, ఇంకా మీది కనపడట్లేదు. ఫోల్డర్ కనిపిస్తుంది. దిస్ పీసీ విజ్ఞానం కామేశ్వరి ఫౌండేషన్ పదజ్యోతిషం అట్లా కనిపిస్తుంది. మీ ఎక్స్ప్లోరర్ విండోస్ ఎక్స్ప్లోరర్ నుంచి. ఇప్పుడు కనిపిస్తుంది కదండి. ఇంకా ఓపెన్ అవ్వలా గురుగారు, ఇంకా ఒక అలాగే ఉందండి. ఉంటుందేమో. మీరు పీపీటీ ఓపెన్ చేసి అక్కడ షేర్ చేయండి. ఓకే. గురుగారు మీరు విండోని షేర్ చేస్తున్నారు, పీపీటీని ట్యాబ్ షేర్ చేసి చేయండి. అక్కడికి పోతే కాదు. ఇప్పుడు వచ్చిందండి. లేదు. ఇంకా లేదు గురుగారు. ఓకే. వచ్చిందండి. ఇప్పుడు కనిపిస్తుంది గురుగారు. సో ఇప్పుడు మన ప్రయోజనం గురించి మనం కొంచెం చెప్పుకోవాలండి. కేవలము నేను చెప్పుకున్నట్టుగా జాతక కథనమే కాకుండా సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో రహస్యాలు మన వేదవాంగ్మయంలోను పురాణ ఇతిహాసాల్లోనూ దాగినటువంటి రహస్యాలు తెలుసుకోవడమే కాకుండా ఆధ్యాత్మిక పురోగవృద్ధికి కోసం కూడా ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకోవాలి. ఇదంతా బాగుంది. మరి ఈ శాస్త్రము అంతేనా అంటే ఇంకా రకరకాలుగా ఉపయోగించవచ్చా అంటే ఒక ఉదాహరణ మనం ఇక్కడ చెప్పుకోవాలండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారి వారి యొక్క శక్తిని బట్టి జాతకంలో వారి జాతక గ్రహస్థానాల ద్వారా వారి యొక్క బలములేమిటి, వాళ్ళ యొక్క బలహీనత ఏమిటో మనం తెలుసుకోవచ్చు. ఇలా బలములు బలహీనతలు తెలుసుకున్నప్పుడు వీరు దేనికి ఉపయోగపడతారు, దేనికి ఉపయోగపడరు, లేదా దేనికి ఉపయోగపడితే ఇబ్బంది పడతారు, ఇలాంటి రకరకాల ప్రయోజనాలు మనము దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మామూలుగా మన సాధారణమైనటువంటి లౌకికమైనటువంటి జీవనంలో కొంతమంది నిత్యము కూడా ప్రయాణాల్లో చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు. కొంతమంది ప్రయాణం చేస్తే చాలా తొందరగా అలసిపోతారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి బిజినెస్ ఉద్యోగం వచ్చింది, బిజినెస్ మేనేజ్మెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు అతను రకరకాల చోట్ల తిరుగుతూ ఉండాలి. ఈ వ్యక్తి ఫలానా ఏ వ్యక్తి అయితే మనం జాతకం చూస్తున్నామో అతను ప్రయాణాలకు పనికిరానటువంటి జాతకుడైతే అటువంటి పనిలో మనం పెడితే 2 రోజుల్లో అనారోగ్యవంతుడు. ఆ వ్యక్తిని మనం ఏం చేయాలి, ఒక ఇంట్లో కూర్చోబెట్టి లేదా ఒక ఆఫీస్లో ఒక కంప్యూటర్ ఇచ్చి చక్కని రొటీన్ వర్క్ లాంటివి ఇచ్చామనుకోండి, చక్కగా ఉపయోగపడతాడు. అదే తిరగగలిగేటటువంటి వాడికి ఈ తిరిగేటటువంటి ఉద్యోగం ఇస్తే వాడు అక్కడ చక్కగా ఉంటాడు, వాడు ఆరోగ్యంగా వంతుడుగా ఉంటాడు. అలానే ఆధ్యాత్మిక పురోగవృద్ధికి కూడా వారి యొక్క బలములు ఏమిటో మనం తెలుసుకోవాలి. అంటే కొంతమందికి సేవా కార్యక్రమాల్లో చేసుకుంటూ ఉంటే చాలా మంచి అభివృద్ధి పొందగలుగుతాడు. నిత్యము కూడా కార్యక్రమాల్లో ఉండాలి, ఏదో ఒక పనిలో ఉండాలి. సో అటువంటి వాళ్ళని నిత్యము ఏదో ఒక కార్యక్రమాల్లో ఉంచాలి. కొంతమంది సాధన మార్గంలో వాళ్ళు చాలా మంచి అభివృద్ధి ఉంటుంది వాళ్ళలో, సో వాళ్ళకి భగవదారాధనలో వాళ్ళని పెట్టగలగాలి. కొంతమంది అధ్యయనాల్లో చాలా చక్కని వాళ్ళకి బలం ఉంటుంది, కాబట్టి వాళ్ళకి అధ్యయన పరంగా వాళ్ళని ఉపయోగించుకోవాలి. అంటే వాళ్ళని ఉపయోగించేటట్టుగా చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల వాళ్ళు వారి అభివృద్ధికి అంటే జీవనాభివృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధికి
ఇది ఉపయోగపడుతుంది. అలా మనం ఈ శాస్త్రాన్ని ఉపయోగించాలి. కాకపోతే ఇప్పుడు మనం ఈ శాస్త్రాన్ని బయట ఎలా ఉపయోగిస్తున్నారంటే, ఓహో వీళ్ళలో మంచి ధారణ శక్తి ఉంది, వీడి ధారణ నాకు ఎలా ఉపయోగపడుతుంది అని జ్యోతిష్కుడే ఆలోచిస్తాడు. వీడు చక్కగా అందరితో మాట్లాడడము, లౌక్యము బాగా తెలిసినటువంటి వాడు వీడి జాతక ప్రకారం. కాబట్టి ఈ లౌక్యమైనటువంటి వీడిని నేను ఎలా ఉపయోగించుకోవాలి అని వీడే ఉపయోగించుకుంటాడు. అంటే వాడి ఆధ్యాత్మిక అభివృద్ధి నాశనం చేయటం కాదు, జ్యోతిష్కుడు వాడికి కావాల్సినటువంటి వాడి ఆధ్యాత్మిక అభివృద్ధిని నాశనం చేసుకుంటారు. అందుకే మనకి టీవీలో చాలా చోట్ల మనకు కనపడుతూ ఉంటుంది, గొప్ప జ్యోతిష్కుడే భవిష్య జ్ఞానం చక్కగా చెప్పగలుగుతాడు, కానీ చాలా అధమైనటువంటి విషయాల వల్ల కింద పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే వారి యొక్క బలాబలాలు సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం వల్ల. కాబట్టి ఈ శాస్త్రాన్ని తెలుసుకునే ముందు, తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఇవన్నీ మనకి తెలిసిపోతూ ఉంటాయండి. ఎవరిలో ఏ బలం ఉంటుంది, ఏ బలం ఉండదు, ఎవరిని ఎలా ఎవరు దేనికి ఉపయోగపడతారు అని. కాకపోతే అలా వాళ్ళకి ఉపయోగించాలి, కానీ దాన్ని మనము ఉపయోగించుకుంటే మాత్రము మనం అక్కడితో నాశనం అయిపోతాం, అక్కడి నుంచి కింద పడిపోతాము అనేటటువంటి విచక్షణ మనలో ఉండాలి, ఆ భయం మనలో ఉండాలని ఖచ్చితంగా మనం ఇది తెలుసుకోవాలి, మన మనస్సులో బుద్ధిలో ఉంచుకోవాలని ఈ విషయాన్ని చెప్తున్నాను. ఏమనుకోకూడదు కూడా ఎవరు కూడా. ఇక ఈ శాస్త్రము ఇందాక నిన్న మనం అనుకున్న ఈ శాస్త్రాల్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఆ భాగములు ఎలా ఉపయోగపడతాయి, ఏ భాగంలో ఏమి ఉంటాయని అది చెప్పుకొని మనము ముగించుకుందాం. జ్యోతిష్ శాస్త్రం ముఖ్యంగా 3 స్కందాలుగా చెప్పబడుతూ ఉన్నాయండి. స్కంధత్రయాత్మకం శాస్త్రం ఆద్య సిద్ధాంత సంజ్ఞ, ద్వితీయో జాతక స్కంద, తృతీయ సంహితాహ్వయ. 3 స్కందాలు ఉన్నాయండి. 3 పార్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెన్షియేట్ చేశారు. ఒకటి ఆది సిద్ధాంత సంజ్ఞక, సిద్ధాంతము. ద్వితీయో జాతక స్కంద, 2 జాతకము లేదా హోర అంటారు. ఇక 3వది సంహిత, 3వ భాగాన్ని సంహిత భాగము అంటారు. సిద్ధాంత, సంహిత, హోర. హోర అంటేనే ఫలిత భాగము, సంహిత అంటే సమస్త సృష్టిలో ఉన్నటువంటి సమస్త విషయాలన్నీ కూడా సంహిత అంటే క్రోడీకరించటము అంటారు. సంహిత భాగంలో అన్ని విషయాలు కూడా ఇందులో దాగి ఉంటాయి. ఇక సిద్ధాంతములో గ్రహ నక్షత్ర తారకాదుల యొక్క గతులు, స్థానములు, వేగములు ఇవన్నీ కూడా సిద్ధాంత భాగంలో ఉంటాయి. వాటి యొక్క గణాలన్నీ, క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా. స్కెలిటన్ అంటారు సిద్ధాంతాన్ని. ఇక్కడ మనకి ఒక వృక్షం ఇక్కడ మనకి చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ ఋగ్యజు సామ అథర్వణ ఉప అంగాలన్నీ కూడా ఇక్కడ బేస్గా వేళ్లుగా అక్కడ మనకి ఇచ్చారు. జ్యోతిషము మధ్య భాగంలో ఉంది. జ్యోతిషం మళ్ళీ 3 విభాగాలుగా సిద్ధాంత సంహిత హోరాలుగా విభజింపబడింది. ఇంకా దాని నుంచి ఎన్నో ఉప విభాగాలన్నీ కూడా దాని నుంచి పుట్టడం జరిగింది. అవన్నీ ఏంటి, ఇది 3 స్కందాలు, అలాగే షడ్ అంగాలుగా చెప్పారు. ఆ షడంగాలు ఏం చెప్తాయి, అలాగే ఈ 3 స్కందాలు ఇంకా విశేషంగా ఏం చెప్తాయి అనేవి మనము వచ్చేటటువంటి తరగతుల్లో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం.